గణేష్ జై బోలో మహారాజ్ కి గణేష్ వచ్చిండు గణేష్ మా బస్సులకు వచ్చిండు గణేష్ మా గల్లీలకు వచ్చిండు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే మేము ఖైరతాబాద్ గణేశం దగ్గర పోయినామని షార్ట్ వీడియో పెట్టినది కదా. ఎవరన్నా ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈ ఫుల్ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ మాత్రం మర్చిపోకండి. ఇంకొక విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తుళ్ళు, అన్సబ్స్క్రైబ్ చేస్తుళ్ళు. అసలు అదే నాకు చాలా అంటే చాలా బాధ ఉన్నది. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి ప్లీజ్. ఇంకొకటి ఏంటిదంటే మేము పోయిన రోజు అసలు మంది లేరు, ఇంకా వీకెండ్స్లలో వెళ్ళలేదు. నార్మల్ టైంలో వెళ్ళినాం, సండే మండే ట్యూస్డే ఇట్లుంటాయి కదా, అప్పుడు వెళ్ళినాం అన్నట్టు. ఆ రోజు మేము పోయే రోజే గణపతి పూజ జరుగుతుంది అన్నట్టు. ఎంత మంచిగా అనిపిస్తుంది, ఎంత మంచిగా అంటే అంత మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ పక్కన ఒక అంకుల్ ఉన్నాడు కదా, అంకుల్ ఆంటీ మాకు ఇట్లా బొట్టు పెట్టుకోండి అని బొట్టిచ్చిండు. మస్తు మంచిగా అనిపించింది నాకు. అసలు నేను తెలియదు ఇట్లా నార్మల్గా నిలబడి మేము పూజను చూస్తున్నాం. అయితే వాళ్ళ ఫోటోను వాళ్ళని వీడియో తీస్తున్నా అని చూసి బొట్టు పెట్టుకోండి అని చెప్పిండు. అట్లని కాకుండా వీడియో స్టార్ట్ చేయ ముందు నుంచే అంకుల్ ఇట్లా పెట్టుకోవాలి అని ఇచ్చిండు, పెట్టుకున్నాము. ఆ అంకుల్కి థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, అయితే నేను కొన్ని వీడియోలలో చూసిన గణపతికి ఒక పెళ్ళి కాదు 2 పెళ్ళిళ్ళు అయినాయని నేను ఒక స్టోరీ విన్నా. అది నిజమో అబద్ధమో నాకు ఇంకా తెలియదు. దీని గురించి ఏమైనా నేను బ్యాడ్గా చెప్పేది ఉంటే సారీ. అంటే నేను ఒక వీడియో విన్నది మాత్రమే చెప్తున్నా. వాళ్ళిద్దరి వైఫ్స్ పేరు సిద్ధి బుద్ధి అన్నట్టు. అయితే తులసిదేవి శాపం ఇస్తుంది అన్నట్టు, నన్ను చేసుకుంటలేవు కదా, నీకు ఒక భార్య కాదు 2 భార్యలు వస్తారు చూడు అనేసి శాపం ఇస్తుంది. శాపం వల్ల అదే సిద్ధి బుద్ధి అనే 2 వైఫ్లను చేసుకుంటాడు. ఆ సిద్ధి బుద్ధి అనే దేవతలు దేవుని 2 పుత్రికలు అన్నట్టు. వాళ్ళిద్దరిని అదే శివుని దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా పెళ్ళి అదే నాళ్ళులాగా చేసుకుందాము అనుకుంటున్నా అని అంటే సరే అని ఒప్పుకొని పెళ్ళి చేసేస్తారు. ఇక వాళ్ళతోనే హ్యాపీగా ఉంటుంది. నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. ఖైరతాబాద్ వినాయకుని దగ్గర పోయినప్పుడు మేము మంచిగా దర్శనం అయింది, 2 సార్లు దర్శనం అయింది. నాకైతే మస్తు అనిపించింది, ఫోటోలు కూడా పీస్ఫుల్గా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ 5:30, 6కి వెళ్ళినాం అన్నట్టు. మేము కూల్గా ఉండే వాతావరణం కూడా ఆ రోజు మంచిగా అనిపించింది. అక్కడ ఇంకా ఏంటంటే ప్రసాదాలు అన్నీ, ఇంకా మన జ్యువెలరీకి సంబంధించింది బోళ్ళు అవి ఇవి అన్నీ అమ్ముతారు. చిన్నపిల్లల బొమ్మలు అన్నీ అమ్ముతారు. మా పాపనైతే ఏడ్చింది కూడా, అవి కొని ఇవి కొని అని. ఇంకొకటి ఏంటిదంటే ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగే వెళ్ళండి. దేవుడు మంచిగా కంప్లీట్గా మంచిగా కనిపిస్తాడు. ఇంకొకటి ఏంటిదంటే మళ్ళీ పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే మళ్ళీ ప్లస్ చెప్పాల్సింది, మార్నింగ్ టైంలోనైతే పూజలు చేస్తారు కదా, అవి చూడడానికి మనకు ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఇక ఇంతే వీడియో. ఇప్పటికీ మా పాప ఏం కొనుక్కోలేదు, కాకపోతే మేము ఏం కొనియలేదు ఎందుకంటే రేట్లు చాలా ఉన్నాయి. ఓన్లీ ఒక పులిహోర, లడ్డు, ఇంకా కలాకాండ్ కొనుక్కున్నాము గంతే. అవి కూడా తక్కువనే ప్రైజు. కొనుక్కునే వాళ్ళు ఉంటే బాయ్.